సీఎం రేవంత్ బహిరంగ సభలకు సిద్ధమవుతున్నారు. 9 ఉమ్మడి జిల్లాలో సీఎం సభలు ఉండనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు సభలలో పాల్గొంటారు. ఫిబ్రవరి 3న మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ బహిరంగ సభ ఉండనుంది. బహిరంగ సభల బాధ్యత మంత్రి పొంగులేటికి అప్పగించారు. సీఎం రేవంత్ బహిరంగ సభలకు సిద్ధమవుతున్నారు. 9 ఉమ్మడి జిల్లాలో సీఎం సభలు ఉండనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు సభలలో పాల్గొంటారు. ఫిబ్రవరి 3న మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ బహిరంగ సభ ఉండనుంది. బహిరంగ సభల బాధ్యత మంత్రి పొంగులేటికి అప్పగించారు. సీఎం రేవంత్ బహిరంగ సభలకు సిద్ధమవుతున్నారు. 9 ఉమ్మడి జిల్లాలో సీఎం సభలు ఉండనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు సభలలో పాల్గొంటారు. ఫిబ్రవరి 3న మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ బహిరంగ సభ ఉండనుంది. బహిరంగ సభల బాధ్యత మంత్రి పొంగులేటికి అప్పగించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, పాలనాపరమైన సంస్కరణలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, పాలనాపరమైన సంస్కరణలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, పాలనాపరమైన సంస్కరణలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. గత కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా 3 కొత్త జిల్లాలు, పలు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 2,723 కోట్ల విలువైన పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో అయితే కనుక ఏపీ కేబినెట్ సమావేశం అనేది ముగిసింది. దాదాపు 38 అంశాల అజెండాతో అయితే కనుక ఈ యొక్క కేబినెట్ అనేది కూడా
ముగిసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధితో పాటు ఉద్యోగ రూపకల్పనకి సంబంధించినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పలు కీలక ప్రాజెక్టులు అయితే కనుక ఇటు రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే వాటికి భూ కేటాయింపులు అయితే కనుక ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ అయితే కనుక ఆమోదించినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ప్రధానంగా ఇక అమరావతి రాజధానికి సంబంధించినటువంటి సిఆర్డిఏలు ఏదైతే కీలక ప్రాజెక్టులు చేపడుతున్నారో ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు ఆమోదం ముద్ర అయితే కనుక కేబినెట్ లో ముద్రపడినటువంటి పరిస్థితులు. అదేవిధంగా దీనికి ఎంఎస్ఎంఈ పరిధిలో వచ్చేటువంటి 5 ఏళ్లలో 7,500 మంది ఉపాధికి అయితే కనుక ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయితే కనుక ఆ ఏపీ కేబినెట్ అయితే ఆమోదించినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా ఇటు కేబినెట్ అనంతరం కూడా ఏదైతే తాజా రాజకీయ పరిస్థితులు అంటే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీని అయితే కనుక ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఏపీలో వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టేందుకు కూడా మంత్రులు సైతం కూడా ముందుండి దానికి సంబంధించి ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేసేలాగా ప్రవర్తించాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకైతే కనుక దిశానిర్దేశం చేయడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏదైతే ఫోర్బ్స్ జాబితాలో ఏపీ పెట్టుబడులకి సంబంధించి జాతీయ స్థాయిలో పేరు వచ్చినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఏ విధంగా రాష్ట్రానికి తరలి వస్తున్నాయి, అదేవిధంగా ఏపీ ఈ రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఈ యొక్క పరిశ్రమలకి ఏ విధమైనటువంటి ఊరట లభిస్తుంది, అదేవిధంగా రాయితీలు కల్పిస్తుంది, ఇటువంటి అంశాలను అయితే కనుక ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఇటు మంత్రులందరూ పనిచేయాలి అంటూ కూడా దీనికి సంబంధించి చర్చించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక జనగణ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి ఒక కమిటీ అనేది కూడా వేసినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ యొక్క లోకల్ బాడీ ఎన్నికలకి సంబంధించి ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లోకి ప్రజల్లోకి వెళ్ళాలి, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక మంత్రులకి దిశానిర్దేశం అనేది చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కేబినెట్ సమావేశం రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం అదేవిధంగా ఉద్యోగ కల్పన అనంతరం కూడా తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఈ యొక్క కేబినెట్ లో అయితే కనుక చర్చకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా దావోస్ పర్యటన ఈ నెల 19 నుంచి సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి ఇటు ఏపీ రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కూడా ముందుకు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుంది అంటే ఫోర్బ్స్ జాబితాలో కూడా పెట్టుబడులకి సంబంధించినటువంటి అంశాన్ని రాయడం తోటి ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇటు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ అయితే ఏ విధంగా విదేశాలకు వెళ్లి పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నారో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు అదేవిధంగా వీటన్నిటిపై కూడా అంటే సీ పోర్ట్స్ కావచ్చు అదేవిధంగా లాజిస్టిక్స్ వ్యవహారాలు కావచ్చు ఇవన్నీ కూడా రాష్ట్రంలో అనేక వసతులు ఉన్నటువంటి నేపథ్యంలోనే అంతేకాకుండా ఇటు క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ఇటు అమరావతిలో నెలకొల్పుతున్నారో అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్ ని వైజాగ్ లో నెలకొల్పుతున్నారు. అదేవిధంగా రాయలసీమలో అనేక కీలకమైనటువంటి ప్రాజెక్టులు అనేది వస్తున్నటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిపై కూడా దిశానిర్దేశం అనేది కూడా మంత్రులకి ఈ యొక్క కేబినెట్ లో చర్చించడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక 38 అజెండాల అంశాలతో అయితే కనుక ఈ యొక్క కేబినెట్ అయితే ముగిసింది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్లో పర్యటించిన ఆయన ఇచ్చిన హామీలను గాలి కుదిరేశారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ పాలనలో 90% పూర్తయిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని తెలిపారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ వ్యాప్తంగా అనేక చెక్ డ్యాంలను నిర్మించారని, రేవంత్ పాలనలో చెక్ డ్యాంలను పేల్చేస్తున్నారని ఆరోపించారు. రైతన్నల సంక్షేమం కోసం కేసీఆర్ పనిచేశారని చెప్పారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎప్పుడు అంటూ ఉంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు. రేవంత్ రెడ్డి డైలాగ్ అది నిజమే. ఇలా పాలమూరును పండబెట్టిండు, రైతులను తొక్కుతున్నాడు. ఎక్కడలోనే అక్కడ మీరు జూరాల కాడ పోయి చూడండి, అక్కడ మొత్తం క్రాప్ హాలిడే. నిన్న మొన్న పోయినారు మా నాయకులు అందరూ కలిసి జూరాలకు పోయినారు. పోయి చూస్తే నీళ్లు లేవు, నీళ్లు లేక క్రాప్ హాలిడే అక్కడ కూడా డిక్లేర్ చేసినారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి వితండవాదం చేస్తున్నాడు. ఆయన ప్రభుత్వం జూరాలనే కట్టేదుండే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీళ్లు లేని కాడనే మోటార్లు పెట్టేదుండే. ఎవడన్నా తెలివైనోడు రైతు నీళ్ళు లేని కాడ మోటార్లు పెడతాడే? ఎవరన్నా వ్యవసాయం మీద అవగాహన ఉన్నోడు పెడతాడా? ఇంకా మా కర్మ ఏంటంటే మేము కొంతమంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నాం. ఈ మా కర్మ ఏంటంటే రేవంత్ రెడ్డి కాడ నీటి పాటలు నేర్చుకోవాలట మేము పోయి అసెంబ్లీకి. ఏ రేవంత్ రెడ్డి
దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలియని రేవంత్ రెడ్డి, ఏ వాగు ఏడుందో తెలియదు, ఏ వంక ఏడుందో తెలియదు, ఏ నది ఏడుందో తెలియదు. పోనీ అది కూడా కాదు, ఇంకా దారుణం ఏంటంటే బచావత్ అవార్డు ఏందో తెలియదు, బచావత్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు, గోదావరికి ఏందో తెలియదు, కృష్ణకి ఏందో తెలియదు. ఈ మహానుభావుడు అంట వచ్చి మాకు చెప్తారంట నీళ్ళ మీద. బాక్రా నంగల్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటుందన్న, మనం ఎట్లయితే ఇక్కడ కట్టుకున్నామో కాళేశ్వరం లెక్క బాక్రా నంగల్ అని నెహ్రూ గారి టైంలో అక్కడెక్కడో హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అది అక్కడ ఉత్తర భారతదేశంలో అక్కడ ఆ మూలకి హిమాలయాల కాడు ఉంటుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు స్వాతంత్ర దినోత్సవం రోజు ఉపన్యాసం ఇచ్చిండు. అది చూసి ఏడ దుంకి సవాళ్ళని అర్థం కాలే మాకు. బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నదని చెప్తున్నాడు ఆయన. ఇక ఈయన అంట మాకు వచ్చి మాకు నదుల గురించి, మాకు నీళ్ళ గురించి ఏది కేసీఆర్ గారికి వచ్చి అది ఇంకా ఈ పార్టీ దానికి కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి, ఏది ఈయన కాడ నేర్చుకోవాలా బాక్రా నంగల్ యాడున్నది, లేకపోతే చెక్ డ్యామ్ని ఎట్లా బేల్ చేయాలా, మేడిగడ్డను ఎట్లా బేల్ చేసినాం, ఇవన్నీ చూపెట్టనీకే పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారంట. దయచేసి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కొల్లాపూర్లో మీ అందరితో ఒకటే ప్రార్థన. సరే జరిగింది, మనం ఎందుకు ఓడిపోయినాం 2023లో ఏ కారణం చేతనో మహబూబ్నగర్ జిల్లాలో కేవలం 2 సీట్లు వచ్చినాయి, నడిగడ్డలో, గద్వాల, అలంపూర్, మిగతా 12 కూడా మనం ఓడిపోయినాం. కొన్ని చోట్ల మీ వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే పోతే మా హర్ష ఓడిపోతాడులే కానీ కేసీఆర్ గారు ఉంటాడులే అనుకున్నారులే. కొల్లాపూర్లో కూడా పోతే హర్ష పోతాడేమో కానీ అనుకున్నారు. అట్లా చాలా మంది అనుకున్నారు. అట్లా పక్కన నాగర్ కర్నూలు అనుకున్నారు, కల్వకుర్తులు అనుకున్నారు, కోడంగల్లో అనుకున్నారు. మిగతా 12 నియోజకవర్గాలు అనుకునే వరకు కేసీఆర్ గారి పదవి కూడా పోయింది, మొత్తానికి పార్టీ కూడా ఓడిపోయింది. సికింద్రాబాద్ ఆపరేషన్ ఏర్పాటు చేసేంత వరకు పోరాడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అన్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న సికింద్రాబాద్ పేరును కనుమరుగు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. దమ్ముంటే హైదరాబాద్ పేరు మార్చనంటూ తలసాని సవాల్ చేశారు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ తప్పుల తడకగా ఉందని, సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం అన్ని పార్టీలను కలుపుకొని బంద్లు, రాస్తారోకులు చేసి సాధించుకుంటామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ తెలిపారు. I'm not a very well versed in Telugu. హిందీలో మాట్లాడతాను యాక్చువల్లీ. అంటే సికింద్రాబాద్ చరిత్ర మార్చేటువంటి ప్రయత్నం. ఆ రోజుల్లో డిఫెన్స్ ఇక్కడ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం సికింద్రాబాద్ ఏర్పడ్డది 1809 సంవత్సరం. అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ కూడా సమానంగా చూడబడేటువంటి సికింద్రాబాద్ ని ఏదో రాచరిక పాలన కొనసాగిస్తా, నా రాజ్యం ఉన్నది, నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా, ఇవన్నీ మంగవు, ఇవన్నీ సాగవు. సికింద్రాబాద్ కార్పొరేషన్, లష్కర్ కార్పొరేషన్ అని ఏర్పాటు చేసే వరకు దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. అందుకే 11వ తారీఖు నాడు లీ ప్యాలెస్ లో 10:30 గంటలకు సమావేశం ఏర్పాటు చేసినాం. ఇక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, సికింద్రాబాద్ చరిత్ర తెలిసిన వాళ్ళు కావచ్చు, కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కూడా రమ్మంటు, స్వచ్ఛంద సంస్థల్ని రమ్మంటున్నాం. వివిధ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మీకు వివిధ అసోసియేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక శాంతి ర్యాలీ 2 months మంజు ప్రశాంత్ థియేటర్, అమరవీరుల స్తూపం, క్లాక్ టవర్ కూడా ఒక హిస్టరీ ఉంది, అమరవీరుల స్తూపం. అక్కడ నుంచి మంజు థియేటర్ మీదుగా, ప్యారడైస్ మీదుగా సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ వరకు ఏపీలో జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. చిత్తూరు కోర్టుకు బాంబు జిల్లా జడ్జికి మెయిల్ పెట్టారు గుర్తు తెలియని వ్యక్తి. కోర్టు ప్రాంగణంలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. దీంతో భయాందోళనకు గురై పరుగులు తీశారు న్యాయవాదులు. డీఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఏపీలో జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. చిత్తూరు కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. జిల్లా జడ్జికి మెయిల్ పెట్టారు గుర్తు తెలియని వ్యక్తి. కోర్టు ప్రాంగణంలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. దీంతో భయాందోళనకు గురై పరుగులు తీశారు న్యాయవాదులు. డీఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ,
రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, ఏపీలో జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, చిత్తూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. కోర్టును పే చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మెయిల్స్ రావడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బుధవారం సాయంత్రం ఈ యొక్క గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ యొక్క ఈమెయిల్స్ వచ్చినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఆ యొక్క ఎక్కడి నుంచి వచ్చింది ఏమనేది మాత్రం పూర్తిగా తెలియకపోవడంతో ఆ దిశగా కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అంటే దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పోలీసులు జిల్లాలోని అన్ని న్యాయస్థానాలను కూడా అప్రమత్తం చేశారు. అక్కడ ఎవరైతే మెయిల్స్ వచ్చాయో ఆ మెయిల్స్ ఆధారంగా కూడా ఆ విచారణ వైపు జరుగుతుండగా మరోవైపు కోర్టులోని అన్ని కోర్టుల వద్ద కూడా తనిఖీలు ముమ్మరం చేశారు. డాబు స్క్వాడ్, అదేవిధంగా బాంబు స్క్వాడ్ కూడా ఆ సంఘటన అంటే అక్కడ ఉన్న కోర్టులకు ప్రాంగణాల వరకు చేరుకొని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఏదైతే ఈ పార్కింగ్లు గాని, అలాగే కోర్టు హాల్ గాని, కోర్టు సముదాయ ప్రాంతాలన్నింటి కూడా క్షుణ్ణంగా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం 1:50 మానవ బాంబు ద్వారా కోర్టును పే చేస్తామని చెప్పడం కూడా తీవ్ర కలకలం రేపుతోంది. అంటే ఏ కోర్టు ఎక్కడ అనేది కూడా ఆ యొక్క మెయిల్ లో కూడా చెప్పకపోవడంతో ఈ యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోని ఈ యొక్క కోర్టు ప్రాంగణాల్లో కూడా పూర్తిగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైతే కక్షిదారులు వచ్చి వెళ్తున్నారో వారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్న పార్కింగ్ లో ఉన్న వాహనాలు కూడా తనిఖీ చేస్తున్నారు. పూర్తిగా ఈ యొక్క అప్రమత్తమైన పోలీసుల యొక్క ఆదేశాలతో న్యాయస్థానాల్లోని కక్షిదారులు కూడా వెనక్కి పంపేసిన పరిస్థితి కనిపిస్తుంది. తిరుపతిలో కూడా యొక్క పల్లి వీధిలో ఉన్న ఈ యొక్క కోర్టు ప్రాంగణాలు కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ యొక్క కోర్టు యొక్క విధులు కూడా లిఖితాలు చేసి ఆ కేసును కూడా రేపటికి వాయిదా వేస్తున్నట్లు కూడా జడ్జి కూడా చెప్పడం జరిగింది. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు. గతంలో కూడా కొన్ని దేవాలయాలకు అలాగే విద్యా సంస్థలకు కూడా ఈ యొక్క గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా మెయిల్స్ రావడం జరిగింది. ఆ మెయిల్స్ ఆధారంగా కూడా పూర్తిగా పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. దీపిక. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ. ఏపీలో జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఏలూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులతో భయాందోళనకు గురయ్యారు. కోర్టు ఆవరణ నుండి లాయర్లను బయటకు పంపించారు పోలీసులు. కోర్టు ఆవరణలో పోలీసులు బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. చాలా లేట్ అయిందండి సార్. క్యాంటీన్లో స్టాఫ్ కూడా ఉన్నారు సార్. క్యాంటీన్లో స్టాఫ్ కూడా ఎవరు కూడా ఉన్నారు సార్. ఇది ఏం కాలే, అట్లా అపోహన అవద్దు. దయచేసి బలవంతంగా పంపించే ఏర్పాటు చేయొద్దు. ముందు అందరూ మీరు కలిసి కొట్టుకున్నాను. అమ్మా మీరే రండి బయట. ఏపీలో జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఏలూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులతో భయాందోళనకు గురయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏపీలో జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఏలూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు భయాందోళనకు గురిచేశాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? దీపిక, ఏలూరు జిల్లా కోర్టులో బాంబు ఉన్నట్టు గుర్తు తెలియని వ్యక్తి మెయిల్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడడం కలకలం రేపింది. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. జిల్లా కోర్టు యువకు వచ్చిన ఈమెయిల్స్ ఒక్కసారిగా అప్రమత్తమైన అధికారులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు మెయిల్స్ ద్వారా వచ్చినట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే సమాచారం అందుకున్న వెంటనే ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ స్పందించి 2 బాంబు స్క్వాడ్ల బృందాలను రంగంలోకి దింపారు. జిల్లా కోర్టు ప్రాంగణం మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు.
అనుమానాస్పద వస్తువులు ఏవైనా ఉన్నాయనే కోణంలో కూడా బాంబు స్క్వాడ్ సభ్యులు ప్రత్యేక పరికరాలతో పరిశీలిస్తున్నారు. భద్రతా దృష్ట్యా కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది విచారణను కూడా హాజరైన ప్రజలను పూర్తిగా బయటకు తరలిస్తున్నారు. కోర్టు చుట్టుపక్కల ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఎవరిని లోపలికి అనుమతించడం కూడా లేని పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. ఈ బెదిరింపు వెనక ఉన్న వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు మెయిల్ ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో జిల్లా కోర్టు పరిసరాల్లో ఉధృత వాతావరణం నెలకొంది. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు పూర్తయ్యే వరకు కూడా కోర్టు కార్యకలాపాలు కూడా నిలిపివేశారు. ఏదేమైనా అధికారులు తనిఖీల అనంతరం పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. ఇంకా దీపిక. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. సార్ దయచేసి క్యాంటీన్ ఎవరైనా బయట రావాలా? సార్ ఇప్పటికే చాలా లేట్ అయిందండి. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు. ఝాన్సీ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, అధికార ధోరణి వల్ల ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారని అంటున్నారు. ठीक है, वो उसमें हमारा रोल है। पंच इलेक्शन में क्या करते हैं वो तो लोकल आप लोग तय करो। मैं కేవలం పేరుకే ఎమ్మెల్యేగా ఉన్న యశస్విని రెడ్డిని పక్కన పెట్టి నియోజకవర్గంలో జరిగే వివిధ అభివృద్ధి పనుల్లో ఝాన్సీ రెడ్డి జోక్యం చేసుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఆమెపై పార్టీ చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకుంటామని పాలకుర్తి నియోజకవర్గం శ్రేణులు హెచ్చరించారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, కాంగ్రెస్ లో పాలకుర్తి నియోజకవర్గంలో గందరగోళ వాతావరణం నెలకొంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి యశస్విని రెడ్డికి ఏమాత్రం పవర్ లేదు. ఆమె డమ్మీ ఎమ్మెల్యే కొనసాగుతుంది. అధికారాన్ని అంతా కూడా వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి స్వాధీనం చేసుకుంటుంది. ఈయన కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటుంది తప్ప వ్యవహారాలన్నీ కూడా చూసుకునేదంతా కూడా ఝాన్సీ రెడ్డి. ఇలాగా వ్యవహరిస్తే పార్టీకి తీవ్రమైనటువంటి డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. తక్షణమే ఆమె పైన పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలనేది కూడా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఝాన్సీ రెడ్డి వ్యవహార తీరు వల్లనే గత సర్పంచ్ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు తక్కువ సీట్లు వచ్చాయి. ఇప్పుడు కూడా ఇలాగే వ్యవహరిస్తే మున్సిపల్ ఎన్నికల్లో కూడా తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుందనేది కూడా ఆ నేతలు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే యశస్విని రెడ్డి కేవలం ఎమ్మెల్యేగా ఉన్నారే తప్ప అధికారాలన్నీ కూడా వాళ్ళ అత్తగారైనటువంటి ఝాన్సీ గారే చూసుకుంటున్నారని మీనాక్షి నటరాజన్ కి చెప్పినట్టు తెలుస్తుంది. ఇలాగే వ్యవహరిస్తే పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో కోలుకొని దెబ్బ తిన్నాము. అదే విధంగా బలహీనంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు బలోపేతము చేసినట్టు అవుతుంది. అంతే కాకుండా ఝాన్సీ రెడ్డి వ్యవహార తీరు పైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుంది. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర, కాంట్రాక్టుల దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తుంది. అధికారానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో ఎమ్మెల్యేలు ఏమి ఇన్వాల్వ్ కానివ్వట్లేదు. పాలన పరంగా యశస్విని రెడ్డిని ఇన్వాల్వ్ కానియకుండా యశస్విని రెడ్డి అత్త అయినటువంటి ఝాన్సీ రెడ్డి అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతుంది, అన్ని విషయాల్లో తలదూరుస్తుంది. ముఖ్యంగా కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి పార్టీ కోసం సేవలు అందించిన వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఇలాగే ఈ ధోరణి కొనసాగితే పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయము. ఇక
ఆలస్యం అమృతం విషం. తొందరనే నిర్ణయం తీసుకోవాలి. ఆమె పైన పార్టీ క్రమశిక్షణ రహితంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆమెను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలి. యశస్విని రెడ్డి ఎమ్మెల్యేను స్వేచ్ఛగా పనిచేసుకొని ఇవ్వాలి. అంతేకాకుండా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యశస్విని రెడ్డికి స్వతహాగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా కల్పించాలి. యశస్విని రెడ్డి అత్త అయినటువంటి ఝాన్సీ రెడ్డిని ఎందులో కూడా ఇన్వాల్వ్ కానివ్వద్దు. ముఖ్యంగా అధికారిక కార్యక్రమాల్లో ఆమెను ఇన్వాల్వ్ అవుతుంది. పెద్ద ఎత్తున నియోజకవర్గంలో అవినీతి చేస్తుంది, కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు అన్యాయం చేస్తుంది. కాబట్టి ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేయాలనేది కూడా మీనాక్షి నటరాజన్ కు వివరించినట్టు తెలుస్తుంది. మీనాక్షి నటరాజన్ కూడా ఫిర్యాదు చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని పాలకుర్తి కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు తెలుస్తా ఉంది. దీపిక. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ. పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి యశస్విని మరి ఝాన్సీ రెడ్డి పరిపాలన బాగలేదని, వారి యొక్క మోనోయిజం, వారి యొక్క షాడోయిజం తోటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఈరోజు మీనాక్షి గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి క్రమశిక్షణ లేని వ్యక్తులు, ఒక సిటిజన్షిప్ లేని వ్యక్తి ఈరోజు మా మీద మోనోపలి చేస్తా ఉన్నదంటే అది కరెక్ట్ కాదు. అమ్మా, ఆమె కాలువల పేరు చెప్పి కోట్ల రూపాయలు కూడా ఎంపీ ఫండ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎంపీ గారిని కూడా ఆమె ఇచ్చినటువంటి ఫండ్స్ కూడా కనీసం ఈ రోజు వరకు కూడా నియోజకవర్గ ప్రజలకు చెప్పలే. తమ గ్రామానికి చెందిన 73 ఎకరాల రెవెన్యూ భూములను అటవీ శాఖకు అక్రమంగా బదిలీ చేశారని ఆరోపిస్తూ పోగుళ్లపల్లి గ్రామస్తులు ఆందోళన చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పోగుళ్లపల్లి గ్రామాన్ని ఆనుకుని 73 ఎకరాల రెవెన్యూ భూమి ఉంది. ఈ భూమి గ్రామ అవసరాల కోసం ఉమ్మడిగా పశువులు తిరిగేందుకు గ్రామస్తులు వినియోగించుకుంటున్నారు. మండలంలో ఏకలవ్య గురుకుల నిర్మాణానికి 10 ఎకరాలు తీసుకోగా మిగతా 73 ఎకరాల భూమి తమదంటూ ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులను తీసుకొచ్చి హద్దులు వేశారు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులు నాటిన హద్దులను తొలగించారు. గ్రామసభ తీర్మానం లేకుండా ఎలా ఇస్తారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. భూమి బదలాయించాలంటే గ్రామసభ 1/3 మెజారిటీ తీర్మానంతో పాటు పేసా గ్రామ కమిటీ ఆమోదం ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇవేమీ లేకుండా నేరుగా రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులే ఒకరికొకరు భూమిని మార్పు చేసుకోవడంపై ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలిసి అన్ని చూపించి